బిగ్ బాస్ చూస్తారా? ఎవరు బాగా ఆడుతున్నారు? గౌతమ్ కృష్ణ పక్క. ఇంకా వేరే నిఖిల్ నబిల్ ఆడుతున్నారు. నబీల్ అంత బాగాలేదు, ఫస్ట్ లో బాగుండే, ఆ మధ్యన కొంచెం అటు ఇటు అయ్యాడు, అంత బాగాలేదు. ఏమైందంటారు? పేరెంట్స్ వీక్ దగ్గర నుంచి బాగా వీక్ అయ్యాడు అంటున్నారు నబీల్, ఎందుకంటే ఏమో అటు ఇటు కొంచెం అంత బాగాలేదు. ఓకే, గౌతమ్ కృష్ణ అయితే సూపర్, విన్ అయ్యే ఛాన్స్ అతనే. అతనేనా? అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చాడు కదా, విన్ ఆడుతున్నాడు, విన్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అతనే. అంటే నిఖిల్ నబీల్ 90 days నుంచి షోలో ఉన్నారు కదా, ఉన్నారు కానీ అంత మధ్యలో సోనియా తోని, తర్వాత ఆమె అమ్మాయి ఉండే కదా యష్మి గౌడతోని ఉన్నారు కదా, అవి మైనస్ అయితే అంటారా? ఓకే ఓకే. లేడీస్ లో ఎవరు? రేరణ. ఇంకా అంతే అంతే. రోహిణి అయితే ఎలిమినేట్ అయింది. విష్ణుప్రియ ఎలా ఉందని? వరస్టా? ఎందుకంటే ఇన్ని రోజులు కారణం ఏంటంటారు? విష్ణుప్రియ హౌస్ లో ఉంటాను ఎక్కడ కనబడదు, అంతేనా? ఎప్పుడో వెళ్ళిపోద్ది అనుకున్నారా? ఇప్పుడు ఇంతవరకు ఉన్నారు అంతేనంటారా? సపోర్ట్ ఇచ్చారని. ఓకే. లేడీస్ లో వచ్చే ఛాన్స్ ఏమి లేదని? ఏమో ఈ రోజు హెల్మెట్ అవ్వకపోతే ప్రేరణ, ఇంకా లేకపోతే ఎవరు లేదు. ఈ రోజు విష్ణుప్రియ వెళ్ళిపోతుంది అంట. బాగానే, పర్లేదు. హ్యాపీనా? చూడొచ్చు. ఓకే. అంటే విన్నర్ లేడీస్ ఇంతవరకు అవ్వలేదు కదా, ఛాన్స్ ఏమి లేదంటారు. ప్రేరణ ఇస్తే ప్రేరణకి ఇవ్వచ్చు అంట. రోహిణి, ముక్క అవినాష్. ముక్క అవినాష్ ఎలా ఉన్నది? ఓకే, ప్రాబ్లం లేదు. గెలిచే ఛాన్స్ ఏమి లేదంట. ఉంది కానీ గౌతమ్ కంటే కొంచెం గేమ్ పరంగా తీసుకుంటే అంత అగ్రెసివ్ గా. అంటే మొన్న గౌతమ్ సారీ చెప్పాడు కదా, అది బే అన్నందుకు, అది ఎట్లా అనిపించింది? అది అవును, అలా ఉండాల్సింది కాదు నిఖిల్, కానీ అన్నాడు ఇంకా ఊరికనే కొట్ట ముందు కొట్టాడు అన్నాడు. ఓకే. ఆవేశంలో కొంచెం ట్రిప్ అవుతున్నాడు గౌతమ్. ఏం లేదు, అగ్రెసివ్ లో ఉన్నప్పుడు ఎవరికైనా అలా వస్తాయి కదా, మళ్ళీ సారీ చెప్తున్నాడు ఎవరు, అది కామన్. సో విన్ అయ్యే ఛాన్స్ అయితే విన్నర్ అయితే గౌతమ్ కృష్ణ.